హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక్కసారి దేవుడు మనకి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మంచి మాటలతో మంచి మార్గంలో నడిపిస్తూ దేవుని యొక్క వాక్యంతో మనతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడో చాలా జాగ్రత్తగా విని ఆ యొక్క వాక్యం అనుసారంగా మనం జీవిస్తాం. శాప వచనాలు పలకవద్దు. హల్లెలూయా. ఈరోజు యొక్క అంశం శాప వచనాలు మనము పలకవద్దు. మరి మనని మనం శపించుకోవద్దు, ఇతరులను కూడా మనము శపించవద్దు. హల్లెలూయా. మరి మనకు ఈజీగా ప్రతి ఒక్కరిని అనడానికి మరి నోటి నుంచి ఈజీగా మనం వేరే వాళ్ళని అనేస్తూ ఉంటాం కదండి, నోటి నుంచి. మరి ఎప్పుడు మనం ఇతరులను ఎప్పుడు మనము వారికి ఈ విధంగా కావాలి, వారు ఈ విధంగా డెవలప్ కావద్దు, మరి వారిని ఎప్పుడు మంచి కోరం, ఎప్పుడు శాపన వచనాలే పలుకుతూ ఉంటాం కదా. అదేవిధంగా ఎప్పుడైతే నువ్వు శాపన వచనాలు పలకకుండా వచనాలు పలుకుతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ యొక్క నాలుక ఏ విధంగా ఉంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది తెలుసా. మరి యువర్ వర్డ్ హ్యాస్ పవర్. నీ యొక్క నాలుక ఏ విధంగా ఉందంట, శక్తి గలది. కాబట్టి ఇతరులను నువ్వు శపించడానికి ఉండద్దు. నీ కోపం వచ్చినప్పుడు ఈజీగా నువ్వు అనేస్తావు. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు వారి మీద ఈజీగా అనేస్తూ ఉంటావు. వారు ఈ విధంగా అయిపోతే బాగుంటుంది, రోగానికి గురైతే బాగుంటుంది, నాకు ఇలా చేశారు కదా, వారు ఇలా అన్యాయం అయిపోతే బాగుంటుంది, యాక్సిడెంట్ అయిపోతే బాగుంటుంది వారికి ఇలా అని మరి చెడ్డ మాటలతో మరి లేనిపోని తలంపులతో ఇష్టం వచ్చినట్లుగా మనం శపిస్తూ ఉంటాం ఇతరుల గురించి. వారికి సొంత ఇల్లు ఉండొద్దు, వారు ఏది డెవలప్ కావద్దు, మరి వారికి డబ్బులు ఉండొద్దు సరిగా. అదేవిధంగా కుటుంబంలో ఎల్లప్పుడూ కొట్లాటలు కావాలి, వారికి శాంతి సమాధానం ఉండకూడదు అని ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, శాపన వచనాలు పలుకుతూ ఉంటాం. మరి కానీ ఇక్కడ దేవుని బిడ్డలంట మనము ఏ విధంగా ఉండొద్దు, శాపన వచనాలంట పలకవద్దు. ఎవరి మీద, మన పొరుగు వారి మీద కానీ, మన కుటుంబ అస్తుల మీద కానీ, ఎవరి మీద కూడా మనం ఏం చేయొద్దంట, శాపం మాటలు మాట్లాడకూడదు. అలా మనం మాట్లాడుతున్న కొద్దీ అలవాటు అయిపోతుంటుంది కదండి. మనం కొన్నిసార్లు డిప్రెషన్కి గురి అవుతూ ఉంటాం, మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ప్రార్థనలో ఉండాలి. శాపన వచనాలు మనం ఏం చేయాలి, పలకకూడదు. హల్లెలూయా. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం చూసుకున్నట్లయితే 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో చూసుకున్నట్లయితే, జీవ మరణాలు నాలుక వశము. హల్లెలూయా. లైఫ్ అండ్ డెత్ ఈజ్ ఇన్ యువర్ టంగ్. నీ యొక్క నాలుకతో ఏమనుందండి, చక్కగా రాసింది ఇక్కడ వర్తమానం. జీవ మరణాలు నాలుక వశం. నీ నాలుకతో ఏవైతే మాట్లాడతావో అవన్నీ శాపన వచనాలుగా ఉండకూడదు. హల్లెలూయా. మంచి మాటలుగా నువ్వు మాట్లాడుతూ ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అనేక మందిని మనం దీవించాలి. వారి ఆరోగ్యం కోసమే కానీ, వారి యొక్క కుటుంబ పరిస్థితుల్లో కానీ, మరి వారికి ఏమీ లేకున్నా మనం ఏం చేయాలి, దేవా వారిని ఆశీర్వదించు. ఎప్పుడు మనం ఏం చేస్తే వారి కుటుంబాన్ని దీవించు, ఆర్థిక పరిస్థితుల్లో వారిని దీవించు, యేసయ్యా వాళ్ళని బ్లెస్ చేయి, వారిని ఆశీర్వదించు. పాపం వారు ఏదో లేకుంటున్నారు, వారిని దీవించు, ఆశీర్వదించు అని ఎప్పుడైతే నీ నోటితో వారిని దీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన కృప నీ మీద ఉంటుంది, ఆయన యొక్క దయ నీ మీద ఉంటుంది. మరి ఎప్పుడు మనం శపించొద్దండి, ఎప్పుడు మనం దీవించే వారిగా ఉందాం. మరి మన నోటికి ఈ యొక్క కళ్ళంని పట్టుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానితో మరి దేవుని యొక్క ప్రార్థనలో మనం ముందడుగు వేసి ఇతరులను దీవించి దేవుని మార్గంలో నడిపిస్తాం. హల్లెలూయా. దేవుడు మరి మీ కుటుంబాలను అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.